నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో శ్రీరామనవమి వేడుకలు. చలువ పందిళ్లలో సీతారాముల కళ్యాణోత్సవాలలో ఎమ్మెల్యే బోండా ఉమ. బీసెంట్ రోడ్లో సీతారామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవానికి హాజరైన అశేష భక్తజనం. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటన. శ్రీరామచంద్ర స్వామి వారు భక్తులకు సుఖ సంతోషాలు కల్పించాలని వేడుకున్నట్లు బోండా ఉమా తెలిపారు. నియోజకవర్గంలోని డివిజన్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో శ్రీరాముల కళ్యాణోత్సవాలలో బోండా ఉమా పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినం రాష్ట్ర ప్రజలలో నూతన ఉత్తేజాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని నియోజకవర్గంలోని డివిజన్లలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో సీతారాముల కళ్యాణోత్సవాలలో బోండా ఉమా పాల్గొన్నారు. 64వ డివిజన్ కండ్రిక రామాలయంలో సీతారామస్వామి వారికి బోండా ఉమా స్వయంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమాకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. నవమి వేడుకలను పురస్కరించుకొని భక్తులకు ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు తెలిపారు. శ్రీరామచంద్ర స్వామివారు భక్తులకు సుఖ సంతోషాలు కల్పించాలని వేడుకున్నట్లు బోండా ఉమా తెలిపారు. 64వ డివిజన్ టీడీపీ నాయకులు కె రవికుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమి స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరు కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్లో రామాలయం వద్ద జరిగిన వేడుకలలో సైతం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పానకం పంపిణీ కార్యక్రమాలను బోండా ఉమా పలు చోట్ల ప్రారంభించారు. దేశం మొత్తం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రీరామనవమి వేడుకల్ని అత్యంత ఆర్భాటంగా అత్యంత వైభవంగా చేసుకుంటున్న సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ మా పార్టీ నాయకులు అలాగే గుడి సంఘం పెద్దలు అందరి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆ శ్రీరాముల వారికి నవమి కళ్యాణం కానీ మరి అన్నీ కూడా అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. ఇవాళ అందరం కూడా ప్రార్థన చేయాలి శ్రీరామచంద్రమూర్తికి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ శ్రీరామనవమి నుంచి అందరికీ మేలు జరగాలి. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ చల్లగా ఉండేటట్టు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో ఏ కష్టాలు లేకుండా ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాం. ఈ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దాన్ని ఉద్దేశించుకుని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారిని ఆహ్వానించడం జరిగింది. బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు ఎమ్మెల్యే గారి బోండా ఉమామహేశ్వర గారికి మా తరపున ఈ దేవాలయం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్ రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా సీతారామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం ఆశేష భక్తజనం నడుమ నయనానందకరంగా సాగింది. రామాలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ తంతును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీసెంట్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా 70వ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. తొలుత బీసెంట్ రోడ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేళ తాళాలతో సీతారాముల ఉత్సవ మూర్తులను బీసెంట్ పురవీధుల్లో ఊరేగిస్తూ కళ్యాణ వేదికకు తీసుకువచ్చారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా జరిపించారు. అనంతరం బీసెంట్ రోడ్ అభివృద్ధి కమిటీ సహాయ కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ
బీసెంట్ రోడ్ వ్యాపారస్తుల సహకారంతో సీతారాముల స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 4 తరాల నుంచి భారీ ఏర్పాట్ల మధ్య కళ్యాణాన్ని జరిపిస్తున్నామని తెలిపారు. విశేషంగా 100 కిలోల ముత్యాల తలంబ్రాలతో స్వామివార్లకు తలంబ్రాలు పోశారు. 9 రోజుల పాటు ప్రతిరోజు 1200 మందికి అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. జై శ్రీరామ్. రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి బీసెంట్ రోడ్ రామాలయం విజయవాడలో ఈరోజు అంగరంగ వైభవంగా 70వ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అశేష జనాభా చాలామంది వచ్చారు. మరి ఈ కళ్యాణం బీసెంట్ రోడ్ వ్యాపారస్తులు, నిర్వహణాధికారులు అందరూ, బీసెంట్ రోడ్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వారి తోచినట్టుగా దాన ధర్మాలతోటి ఖచ్చితంగా ఈ సీతారామ మహోత్సవం జరుగుతుంది. వారి ఆర్థిక సహాయాలు అన్నీ 70 సంవత్సరాల నుంచి ఇస్తున్నందువల్ల ఇవాళ ఇంత వైభవంగా జరుపుకుంటున్నాం. మరి రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యంగా ప్రతి సంవత్సరాలని ఈ సంవత్సరం కూడా సుమారుగా 100 కిలోలు స్వామివారికి ముత్యాల తలంబరాలు, మంచి ముత్యాలతోటి తలంబరాలు పోయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచో వస్తున్న మా ఆచారంలాగా, సాంప్రదాయంలాగా జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మండపాలు కానీ, తర్వాత పానకం, వడపప్పు ఇవన్నీ తర్వాత ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు సుమారుగా 1000 నుంచి 1200 మందికి అన్నదాన కార్యక్రమం బీసెంట్ రోడ్లో చేస్తాము 9 రోజులు. మరి 9వ రోజు పవళింప సేవ చేయడం జరుగుతుంది. పవళం సేవలు అద్భుతంగా అమ్మవారికి, స్వామివారిని వెండి పల్లకీల్లో కానీ వెండి దీంట్లో స్వామివారిని ఊరేగించి మంచిగా చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ ఆ బీసెంట్ రోడ్డు సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి జరుగుతున్నట్టు ప్రతి కార్యక్రమానికి పిచ్చేసి పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. నగరంలోని సీతారామపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పాతూరి నాగభూషణం, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ 1980లో జనసంఘ్ నుంచి చాలా ఒడిదుడుకులు తట్టుకుని భారతీయ జనతా పార్టీ నిలబడిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. 10 ఏళ్ల నుంచి భారతదేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కష్టపడుతున్నారని సుజనా చౌదరి తెలిపారు. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. వాజ్పేయి, అద్వానీ లాంటి నేతల నుంచి నేడు నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి సమర్థవంతమైన నాయకులు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు జరగటం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. 1980లో జనసంఘ్ నుంచి అనేక కష్టాలు పడి, అంటే బ్రిటిష్ రాజ్యం ఇప్పుడు కూడా జనసంఘ్ పుట్టి అంతలంతా పెరిగి 1980లో భారతీయ జనతా పార్టీగా విర్పించింది. అప్పటి నాయకత్వం మన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి నాయకత్వంతో మొదలైన భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల దాకా తీసుకెళ్ళడానికి ప్రతి పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు. భారతదేశం మొత్తం కూడా చేయబడింది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈసారి మన భారతీయ జనతా పార్టీ ఫౌండేషన్ డే మరియు శ్రీరామనవమి కూడా కలిసి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచంలో అత్యంత మెంబర్షిప్ కలిగిన పార్టీగా ఈరోజు పెరగడం జరిగింది. దాంతోపాటు భరతమాతని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతూ ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కల్లా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎన్ని విధాలు పెరిగింది. వీటన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కృషి ఉన్నదని మరొక్కసారి చెబుతూ
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు వెస్ట్ నియోజకవర్గం విజయవాడ వారి ద్వారా జెండా ఆవిష్కరణ అదేవిధంగా శ్రీరామ వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు శ్రీ శ్రీరామ్ గారు, అదేవిధంగా దినకర్ గారు, సుజనా చౌదరి గారు, మధుకర్జీ అందరూ చేయడం జరిగింది. జెండా వందన కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మీడియా ఇన్ఛార్జ్, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణ్ గారు, అదేవిధంగా 20 సూత్రాల చైర్మన్ అయినటువంటి దినకర్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారు, ఇలా అనేక మంది నాయకులు యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గత 10 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే 5,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చారన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 నెలల కాలంలో ఎంత అప్పు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు అది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదు అనుకుంటుందట. అట్లుంది ఆయన చేసే పని. నువ్వు అసలు అధికారం లేనప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అది ఎంత దూరం పోయినట్టు ఇది శ్రీలంక మాదిరి తయారు చేశాడు అవుతుంది. ఇంకా రాష్ట్రంలో అప్పులే పుట్టవు, ఏమీ కాదు అని చెప్పి నువ్వు ప్రచారం చేశావు. ఓకే, గుడ్. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 10 మాసాలు అయింది. ఈ 10 మాసాల కాలంలో మీ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈ 10 నెలల కాలంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? నిన్న ఏప్రిల్ 1వ తేదీ నాడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నాడు 5,750 కోట్లు అప్పు తెచ్చాడు. 1వ తేదీ ప్రారంభమైంది, 3వ తేదీ నాటికి మళ్ళీ అప్పు తెచ్చుకున్నాం. గవర్నర్పేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కర అంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గవర్నర్పేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. వంశ పారపర్య ధర్మకర్త విన్నకోట రామకృష్ణరాజు, అర్చకులు ఓరుగంటి సాయికుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణానికి సుందరంగా అలంకరించిన మండపంలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి కళ్యాణం నిర్వహించారు. స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే కళ్యాణం నిర్వహించారు. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ గుడికి ఎంతో చరిత్ర ఉందని, శిథిలావస్థలో ఉన్న ఆలయానికి బొగ్గవరపు రామకృష్ణ కళ తీసుకొచ్చారని అన్నారు. నేడు దీక్షా హోమాలు, మూలమూర్తి హోమాలు అనంతరం కళ్యాణం జరిగిందన్నారు. రేపు శ్రీరాముని పట్టాభిషేకం, దీక్షా హోమాలు, మూలమూర్తి హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, బలిహరణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. మంగళవారం ద్వాదశ ప్రదక్షిణాలు, దంపతి పూజ, పవళింపు సేవ, దంపతి తాంబూలాలు ఉంటాయన్నారు.
ప్రతిరోజు సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీతారామచంద్ర స్వామి దేవస్థానం చోడవరపవారి వీధిలో ఉన్న ఈ దేవాలయంలో ఇది సీతారామ కళ్యాణం ప్రారంభం మొదలైనాయి. ఈరోజు సీతారాముల కళ్యాణం, రేపు పట్టాభిషేకం, సమారాధన, నగరోత్సవం, ఎల్లుండి పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. జై శ్రీరామ్. ఇది చౌడవరపు దేవలరాజు గారు 100 సంవత్సరాల క్రితం దేవాలయంలో వార్షికంగా జరిగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలతో పాటు ఇది ఘనంగా జరుగుతున్నాయి. ఇక మాకు ఎమ్మెల్యే ఉమా గారు మాకు బాగా సహకారం అందిస్తున్నారు. మాకు ప్రతి సంవత్సరం అనాదిగా మనకి స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ వీక్షిస్తుంటారు. చోడవరపు ఇది ఇవాళ కాదండి, ఈ శ్రీరామచంద్ర మాతకి చోళ్ళు మొట్టమొదటి వాళ్ళు చేసినప్పటికీ దీన్ని ఎంతో కష్టపడి మా గురుగారు అంటే బొగ రామకృష్ణ గారు బాగా శిథిలావస్థను దీన్ని ఒక కలబెట్టి ప్రజలందరికీ ఈ శ్రీరామనవమి ఉత్సవాలని, పట్టాభిషేకం అని ఒక మహోత్సవమైన భక్తి కార్యక్రమాలు తీసుకెళ్ళి దీనికి ఆయన ఆ మహానుభావుడి దగ్గర నుండి అందరి సహకారాలతో మొత్తం ఇక్కడ వీళ్ళు వాళ్ళు అందరి సహకారాలతో ఈ గుడిని ఆయన ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మీరు లోగడ ఒక 6 ఏళ్ల క్రితం ఈ గుడి చూస్తుంటే ఇవాళ చూస్తుంటే మీ తేడా మీకు తెలుస్తుంది. ఈరోజు గురువుగారు పట్టాభిషేకం అయితే, శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ విగ్రహాలు అయితే ఈ డెవలప్మెంట్ చేసి దీన్ని గ్రానైట్ లాంటివి చేసి అధికంగా గోశాల కట్టించి ఇక్కడ మహోత్తమైన సేవలకి ఈయన జరపడానికి మా గురుదేవులు బొగ్గూరు రామకృష్ణ గారి సహకారంతో మేము అందరం కూడా వెంకాతు నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. గవర్నర్పేటలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతాల కళ్యాణం నిర్వహించిన సందర్భంగా ఈ భక్తులకి ఈ పాతకాలంలో ఉన్న ఈ గుడి ఉచ్చస్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావడం అనేది శ్రీ బొగ్గవరపు రామకృష్ణ గారు చేసిన కృషికి ఎంతో అభినందించండి. ఈ కళ్యాణం అనేది ఇక్కడి నుంచి చాలా ఆనందదాయకము. వారి కృషి వలన 10 మందికి వచ్చి ఈ కళ్యాణం వీక్షించి చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది చాలా సంతోషకరంగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది. మంచి రాజ్య పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభువు ముందుంటారని విక్రాంత్ పబ్లికేషన్ గోర్తి శ్రీనివాస చక్రవర్తి తెలియజేశారు. శ్రీరామచంద్రుడు దయతో దేశంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. నగరంలోని సీతారాంపురం విక్రాంత్ పబ్లికేషన్స్ నందు బిల్డింగ్ నందు విక్రాంత్ పబ్లికేషన్ అధినేత గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వడపప్పు, పానకం, పండ్లతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీనివాస చక్రమూర్తి మాట్లాడుతూ అయోధ్య బలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అనుకోకుండా 4000 మందికి అన్నదానం చేయడంతో పాటు అదే రోజు పల్లకీ సేవ నిర్వహించినట్లు తెలిపారు. అదే సంకల్పంతో శ్రీరామనవమి, వినాయక చవితితో పాటు అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి రాజుగా కీర్తిని పొందారని తెలిపారు. మంచి రాజ్య పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభువు ముందుంటారన్నారు. శ్రీరామచంద్రుడు దయతో దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావులు ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తున్నారని శ్రీనివాస చక్రవర్తి తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు చేయడం జరుగుతూ ఉంది. మొన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన రోజు అనుకోకుండా స్వామివారి ఆశీస్సులతో 4000 మందికి అన్నదానం, అదే రోజు పల్లకీ సేవ చేయడం, భారీ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. తెలియకుండా జరిగింది ఆయన సంకల్పంతో. అదే సంకల్పంతో ప్రతి పండగకు కూడా భారీగా చేస్తా వినాయక చవితి చేయడమే కాకుండా మన ఈ శ్రీరామనవమి వేడుకను కూడా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం శ్రీరాముడు అంటే తెలుసుకోగలిగింది ఏంట్రా అంటే ఒక మంచి రాజ్య పరిపాలకుడు. ఆయన పెద్దలంటే ఒక గౌరవం, రాజ్యం అంటే ఒక అభిమానం. అలాగే మహర్షులు చెప్పిన, ఆయన గురువులు చెప్పిన దాన్ని పాటిస్తా ఆయన మంచి సుపరిపాలన అందించడమే కాకుండా మనం ప్రకృతిని కాపాడాలంటే హోమాలు, యజ్ఞాలు చేయాలని చెప్పి హోమాలు, యజ్ఞాలు చేయిస్తూ ఉంటే అడ్డుపడిన వారి నుంచి రక్షిస్తా రాజ్యానికి మంచి పరిపాలన అందించిన మహానుభావుడు ఆయన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం భగవంతుడిని మనం చేసుకున్నాం, కానీ మంచి
అందుకే అంటారు శ్రీరామచంద్రుడు మహాప్రభు అంటారు. మహాప్రభు అంటే మంచి రాజు. ఆయన పరిపాలన విధానాన్ని మనం కుటుంబంలో కానీ అలాగే మన దేశంలో కానీ మనం ఆ పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనేది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని తమలోని ప్రతిభను ఇనుమడింప చేసుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలో 20 సంవత్సరాలు ముందుంటారన్నారు. శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లోని శారదా కళాశాలలో 250 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావుతో కలిసి ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు. విద్యార్థులకు స్వయంగా స్కాలర్షిప్లను అందజేశారు. శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లోని శారదా కాలేజీలో ఘనంగా నిర్వహించారు. 250 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రదానోత్సవం జరగ్గా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఐటీ పరిశ్రమ ఉపాధి మార్గంగా యువతకు ఉండేదని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పాటు ఏ దేశం ఆలోచించని విధంగా క్వాంటమ్ కంప్యూటరైజేషన్ గురించి యువత ఆలోచన చేస్తున్నారన్నారు. భవిష్యత్తు అంతా క్వాంటమ్ కంప్యూటరింగ్ కాబోతోందని, యువతకు మంచి భవిష్యత్తు ఉండబోతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 కోసం ఏ విధంగా దూసుకు వెళ్తున్నారో అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 సాధనలో దూసుకు వెళ్తున్నారని వివరించారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్తులో రాణించాలన్నారు. తాను ఇంటర్ పరీక్షలు రాసిన శారదా కాలేజీకి ముఖ్య అతిథిగా రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్న శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ను కొనియాడారు. ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నగర మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షులు డాక్టర్ జి ఈశ్వర్, ఎం సత్యనారాయణరావు, కార్యదర్శి జీవీఎస్ఎస్ రాఘవరావు, కోశాధికారి మోగులూరి శ్రీకృష్ణ, కార్యవర్గ సభ్యులు యాబలూరి లోక్నాథ్ శర్మ, జీవీఎస్ చలపతిరావు, కొప్పరపు బలరామకృష్ణమూర్తి, కుంద రామనారాయణలతో పాటు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సోదరుడు బొండా ఉమ గారితో, అంతేకాకుండా గౌరవనీయులు ఎక్స్ మేయర్ జంధ్యాల శంకర్ గారి ఆధ్వర్యంలో శారదా కాలేజీలో, ఈ శారదా కాలేజీలో నాకు చాలా స్మృతులు ఉన్నాయి. దాంట్లో ఇక్కడే నేను ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ రాసిన కాలేజీ. ఈ కాలేజీలో 250 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులకి శంకర్ గారి ఆధ్వర్యంలో, తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ గర్ల్స్ హాస్టల్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్థిక సహాయం స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు రాబోయే కాలంలో ఇటువంటి విద్యార్థులు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో చక్కటి ప్రావీణ్యంతో ఉద్యోగం చేసి మంచి మంచి పదవుల్లోకి వెళ్ళాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్పూర్వకంగా నమస్కారం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ విద్యార్థుల ట్రస్ట్ పేరు మీద ట్రస్ట్ పెద్దలు జంధ్యాల శంకర్ గారు, అలాగే లోక్నాథ్ శర్మ గారు, బలరాం గారు, అలాగే మిగిలినటువంటి పెద్దల ఆధ్వర్యంలో దాదాపు 250 మంది బ్రాహ్మణ విద్యార్థినులకి, ఆడపిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు, వేద విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం సంతోషం. ఏ మంచి ఉద్దేశంతో ఆ రోజు మన తుమ్మలపల్లి హనుమయ్య గారు, అలాగే అన్నపూర్ణమ్మ గారు ఈ ట్రస్ట్ పెట్టారో, పెద్దలు జంధ్యాల శంకర్ గారు కానీ, లోక్నాథ్ శర్మ గారు కానీ, ఇంకా మిగిలిన పెద్దల ఆధ్వర్యంలో ₹1 కూడా వృధా కాకపోకుండా ప్రజలందరికీ కూడా మేలు జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే మరి బ్రాహ్మణ సామాజిక వర్గాలకి ఇలాంటి ట్రస్టులతో పాటు ప్రభుత్వ పరంగా కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తూ ఉన్నాం. పిల్లలు చదువుకోవడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. విదేశాలలో చదువుకుంటే ఎంఎస్ కానీ, అలాగే మిగిలినటువంటి చదువులు చదువుకుంటే విదేశీ విద్యా విధానం ఇస్తున్నాం. అలాగే బ్రాహ్మణ మహిళలకి, బ్రాహ్మణ పెద్దలకి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అలాగే చనిపోతే ఎవరన్నా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం.
అన్ని రకాలుగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా బ్రాహ్మణ కార్పొరేషన్ లోన్లన్నీ కూడా ఓపెన్ చేసాం. బ్రాహ్మణ పెద్దలందరికీ కుటుంబాలకు కూడా మేలు చేస్తాం. ఖచ్చితంగా మాకు దేవుడిచ్చిన శక్తి కొలది రాష్ట్రం అనేక ఇబ్బందులు కష్టాలు సమస్యల్లో ఉన్న పేద వర్గాలకి అలాగే బ్రాహ్మణ వర్గాలకి అంకిత దీక్షతో వాళ్ళకి మేలు చేస్తామని తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ ట్రస్ట్ వారిని హృదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తా ఉన్నా. ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు చేతుల మీదుగా మరి స్కాలర్షిప్ ఇచ్చారు. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిన్ని గారికి కూడా అభినందనలు తెలియదు. ఇవాళ తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్ ట్రస్ట్ తరఫున బ్రాహ్మణ విద్యార్థులకు అందరికీ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం శారదా కాలేజీలో జరుగుతున్నది. దీనికి వచ్చిన మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారికి, బోండా ఉమా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఈ విధంగా ట్రస్ట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటాం. డెమోక్రటిక్ పిఆర్టీయూ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ వద్ద శనివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ జాతి వైతాళికుడు అని అన్నారు. తాను ఎదుర్కొన్న సవాళ్లన్నిటినీ అధిగమించి ఉప ప్రధానిగా ఎదిగిన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ జాతి వైతాళికుడు అని అన్నారు. తాను ఎదుర్కొన్న సవాళ్లన్నిటినీ అధిగమించి ఉప ప్రధానిగా ఎదిగిన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఎంఈఓల సంఘం అధ్యక్షులు ఆదూరి వెంకటరత్నం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డెమోక్రటిక్ పిఆర్టీయూ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమైనవని అన్నారు. వేసవి వేడిలో ప్రజల కోసం ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం మానవతా విలువలకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ నేతలు డాక్టర్ నాగరాజు, కుమార్ రాజా, అక్బర్ బాషా, జడ్ శ్రీనివాస్ రెడ్డి, నాయక్ ఖదీర్, ఈ వెంకటరెడ్డి, శిరీష, ఆర్డి రాజు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలను పురస్కరించుకొని డెమోక్రాటిక్ పిఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ మరియు ఉపాధ్యాయ సేవాదళ్ మరియు కలపాల నీలిమాదేవి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త సహకారంతో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. భారతదేశానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకోవడానికి, నేటి యువతరానికి ఆయన నుంచి ఒక మంచి స్ఫూర్తిని పొందటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశానికి తొలి కార్మిక మంత్రిగా, సమాచార శాఖ మార్చులుగా, వ్యవసాయ శాఖ మార్చులుగా, నీటిపారుదల శాఖ మార్చులుగా, రైల్వే శాఖ మంత్రులుగా, అలానే రక్షణ శాఖ మార్చులుగా భారతదేశంలో ముఖ్యమైనటువంటి 9 రాజకీయ పదవుల్ని చేపట్టి 31 సంవత్సరాల పాటు క్యాబినెట్ మినిస్టర్గా ఈ దేశానికి సేవలు అందించి 50 సంవత్సరాల పాటు భారత పార్లమెంటులో సేవలు అందించినటువంటి ఏకైక పార్లమెంటేరియన్ బాబు జగజ్జీవన్ రామ్. ఉత్తరాదిలో ఉండే కొన్ని నాయకుల కుట్ర ఫలితంగా త్రుటిలో ఈ దేశ ప్రధాని పదవిని పోగొట్టుకున్నటువంటి దళిత మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. భారత ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, దిగ్విజయంగా భారతదేశ రాజకీయాల్లో అనేక ముఖ్యమైన పాత్ర పోషించి అనేకమైన కష్ట సమయంలో ఉన్న శాఖల్ని ఆయన బలోపేతం చేసి ఆయన రాజకీయ చాతుర్యం చేత ప్రలోభించి బాగా మరి సుస్థిర పాలన కోసం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా మరి పిఆర్టీయూ డెమోక్రటిక్ పిఆర్టీ వారు సేవాదళ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ సేవా కార్యక్రమంతో అనేకమైన సేవలు అందిస్తూ మరి ఈ సమాజంలో మరి గొప్ప మరి భారతదేశానికి సంబంధించిన పెద్ద గొప్ప వ్యక్తుల్ని
జ్ఞాపకం చేసుకొని వారు చేసిన సేవల్ని స్మరించుకొని వారికి నివాళులు అర్పించడం, వారికి బర్త్డేలు కానీ లేకపోతే అనేక కార్యక్రమాలు చేసి వారి యొక్క స్ఫూర్తిని నింపే ప్రయత్నంలో స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ 118వ జయంత్యుత్సవాల్లో భాగంగా ఒక కొత్త తరహా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్ర DPRTU రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీను గారికి, అట్లాగే కలపాల నీలిమ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ చావలి అబ్రహాం లింకన్ గారికి, విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఏ అగ్రవర్ణ కుట్రలకు బలైనటువంటి వ్యక్తి ఉన్నాడో అదే వ్యక్తి యొక్క చరిత్రని ఈ రోజుకు కూడా ఎవరూ కూడా చెరిపేయలేనంతగా గొప్ప వ్యక్తిగా ఈ రోజుకి రికార్డు పుటల్లో చిరస్థాయిగా ఉన్నాడు స్వర్గీయ బాబు జగజీవన్ రామ్. 50 ఏళ్ళు పార్లమెంటేరియన్గా, 31 సంవత్సరాలు మంత్రిగా, ఇప్పుడే అధ్యక్షుల వారు చెప్పినట్లుగా మరే ఇతర వ్యక్తి భవిష్యత్తులో కానీ ఇంతకుముందు కానీ చేపట్టనటువంటి అన్ని పదవులను చేపట్టి గొప్ప పార్లమెంటేరియన్గా ఉండి ప్రధాని కాగలిగినటువంటి అన్ని అర్హతలు ఉండి కుట్రల పూరితంగా బలైనటువంటి వ్యక్తి జగజీవన్ రామ్ గారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జయంత్యుత్సవంలో భాగంగా ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు సమన్వయం పాటించాలని పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ సూచించారు. వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వల్ల ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని అభ్యర్థించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబర్ట్ సునీల్ మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై అనేక మంది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు యూట్యూబ్ ఛానల్స్లో ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు సమన్వయం పాటించాలన్నారు. క్రైస్తవ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పూర్తి ఆధారాలతో హోమ్ మినిస్టర్ని కలిసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. అన్ని జిల్లాల ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి ప్రవీణ్ పగడాల మృతి పట్ల నిజ నిర్ధారణ కమిటీ వేయవలసిందిగా కోరుతామన్నారు. క్రైస్తవులకి ప్రతి క్రైస్తవుడు మాట్లాడేది కానీ ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటంటే క్రైస్తవులకి ఈ రాష్ట్రంలో భద్రత ఉందా లేదా, క్రైస్తవుల పట్ల మనకేమన్నా రక్షణ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఛానల్స్లో మాట్లాడుతున్నారు. దాని నిమిత్తమై కేవలం పాస్టర్స్ గురించి, క్రైస్తవ నాయకుల గురించి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం ఒక 15 రోజుల క్రితం చూసినట్లయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి ఒక యాక్సిడెంట్ని, మరి అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంతవరకు నిర్ధారించలేదు. దీని మీద రాష్ట్రం అంతా అనేకమైన అపోహలు, అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో అనేక చర్చెస్, ఈ యూట్యూబ్ ఛానల్స్, వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ తయారు చేయటం వల్ల ఈ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వెళ్ళి దీని మీద మాట్లాడటం, దాన్ని కొంత కాంట్రవర్సీ అవ్వటం, ఇన్వెస్టిగేషన్ కూడా సమగ్రంగా ముందుకు వెళ్ళట్లేదనేది మా అనుమానం. ఎందుకంటే రోజుకొక క్రైస్తవ నాయకుడు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే కుల నాయకులు, లేకపోతే ఎవరైనా సరే యూట్యూబ్ పెట్టేసి దీని మీద ప్రతి ఒక్కరు విశ్లేషణలు జరుపుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో శ్రీరామనవమి వేడుకలు. చలువ పందిళ్లలో సీతారాముల కళ్యాణోత్సవాలలో ఎమ్మెల్యే బోండా ఉమా. బీసెంట్ రోడ్లో సీతారామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవానికి హాజరైన అశేష భక్తజనం. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.